మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ విద్య ప్రాముఖ్యత ఏంటి? మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాముఖ్యత ఏంటి? మల్లారెడ్డి యూనివర్సిటీలో స్టూడెంట్స్ స్టడీస్తో పాటు అదనంగా వారు కల్పిస్తున్న అవకాశాలు ఏంటి? మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్కి ఉన్నత విద్య మరియు ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? ఈ వివరాలను అందించేందుకు మల్లారెడ్డి యూనివర్సిటీ డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ ఏ రాజారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం అనేది చాలా కీ రోల్ పోషిస్తూ ఉంది. సో దాని ప్రాముఖ్యత ఏంటి అంటారు? ముఖ్యంగా మన భారతదేశం వ్యవసాయ దేశం అండి. మన జీడిపిలో అగ్రికల్చరల్ ప్రొడక్షన్ నుంచి వచ్చేదే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి ఈ పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఈ ప్రొడక్షన్ చేయాలంటే ఎక్కువ అగ్రికల్చరల్ సైంటిస్ట్ కానీ అగ్రి ఫీల్డ్లో పనిచేసే ఫోర్స్ కానీ మనకు ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది. దాని గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఐసీఆర్లో 74 స్టేట్ అగ్రికల్చరల్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో 4 సెంట్రల్ యూనివర్సిటీస్, 3 డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. 1,65,000 మంది విద్యార్థులు బీఎస్సీ అగ్రికల్చర్ చేసి బయటకు వస్తున్నారు. 7,000 మంది పీజీ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. 3,000 మంది పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. అవి రాగా కూడా మనకి ఇంకా మ్యాన్ పవర్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీకి అనుగుణంగా మనకు ఈ వర్క్ ఫోర్స్ అంటే వ్యవసాయ విద్యను అభ్యసించి వాళ్ళు ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ఉంటే మన ఏదైతే ఈ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ చేసుకొని ఈ పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మన క్రాప్ ప్రొడక్షన్ మన అధిక దిగుబడులను సాధించిన వాళ్ళం అవుతాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో వ్యవసాయ విద్యకి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం కానీ పేరెంట్స్ ప్రోత్సహించడం కానీ జరుగుతుంది. అందుకే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్, ఈ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్తో పాటు కూడా ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా ఈక్వల్గా 1 lakh స్టూడెంట్స్ పైన మన అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్ చదివి బయటకు వచ్చేసి వాళ్ళు వివిధ రంగాలలో ఈ వ్యవసాయానికి అధిక ఉత్పత్తులు రావడానికి వాళ్ళు ద్రోహదప్పు చేస్తున్నారండి. ఓకే. సో అంటే ఒకప్పుడు సార్ బీఎస్సీ అగ్రికల్చర్ అంటే అంత ఆదరణ ఉండేది కాదు. సో మధ్యలో చాలా హ్యూజ్ వచ్చింది, చాలామంది ఈ కోర్స్ మీద ఇంట్రెస్ట్ చూపించారు. బట్ ఇప్పటికీ అంటే వాటి మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయని చాలామందికి డౌట్స్, మీరేమంటారు? ఉపాధి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయండి. ఈ వ్యవసాయ విద్య చదువుకున్న వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోగానే బ్యాంక్ ఎగ్జామ్స్ రాసి బ్యాంకులలో కానీ లేదు అంటే ఒక సీడ్ కంపెనీస్లో కానీ ఫర్టిలైజర్ కంపెనీలో కానీ పెస్టిసైడ్స్ కంపెనీలో కానీ లేదంటే వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్గా ఈ మధ్య చాలామంది డెవలప్ అవుతున్నారు. ఎంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళు ఓన్ ఇన్కమ్ రిసోర్స్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్లో కానీ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఆర్గానిక్ పెస్టిసైడ్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ప్రొడ్యూస్ చేసుకుంటూ వాళ్ళు మార్కెటింగ్ చేసుకొని చాలామంది వాళ్ళు జాబ్ కాకుండా కూడా ఇలా ఎంటర్ప్రెన్యూర్గా కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తర్వాత ఉన్నత ఉద్యోగులకు అమెరికా కానీ యూరోప్ కానీ ఆస్ట్రేలియా కానీ వెస్ట్రన్ కానీ ఎక్కడైనా వెళ్ళొచ్చు. చాలా మెండుగా అవకాశాలు ఉన్నాయండి వ్యవసాయ విద్య చదువుకున్న వాళ్ళకి. మన ఇండియాలో ఉన్నాయి, అవుట్ సైడ్ కంట్రీస్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదండి. ఓకే. సో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ చేయాలంటే కావాల్సిన అర్హతలు ఏంటి? బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుకి ఎవరైతే రావాలనుకుంటారో ఇంటర్మీడియట్లో బైపీసీ చేసి ఉండాలి. తర్వాత ఎంపీసీ వల్ల కూడా వాళ్ళకు ఈ ఎలిజిబిలిటీ ఉంది. తర్వాత సిబిఎస్ఈ ఐసిఎస్ఈ స్కూళ్ళల్లోంచి వాళ్ళు ఎంబైపీ స్టూడెంట్స్ కూడా ఈ కోర్సును చేయొచ్చు. తర్వాత దీంట్లోకి రావాలంటే స్టేట్ ఎంసెట్ కానీ నీట్ కానీ లేదు అంటే ఇంకా ఏదైనా ఎగ్జామ్స్ స్టేట్ యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తాయి. ఐసీఆర్ కూడా యూజీలో కూడా వాళ్ళు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇంటర్మీడియట్ వాళ్ళకి. వాళ్ళు కూడా ఆ ర్యాంక్ మీద కూడా మనము వీళ్ళకు అడ్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. డిఫరెంట్ స్టేట్స్ వల్ల కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. వాళ్ళకు కూడా ఆ ఎంట్రన్స్ మార్క్స్ ఆధారంగా వాళ్ళకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇది అంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి? బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు 4 years కోర్స్ అండి. తర్వాత 8 సెమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ 3 years టోటల్గా థియరీ చదువుతారండి. ఒక్కొక్క సెమిస్టర్లో ఫస్ట్ ఫండమెంటల్ కోర్సెస్ ఉంటాయి ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్ స్లైట్లీ అడ్వాన్స్డ్ కోర్సెస్, థర్డ్ ఇయర్లో టోటల్గా అప్లైడ్ ఉంటుంది. ఫోర్త్ ఇయర్లో అంటే 2 సెమిస్టర్స్ వాళ్ళు
రూరల్ అగ్రికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్, లేదు అంటే అగ్రికల్చరల్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రాము, ఇండస్ట్రీ ఇంటర్న్షిప్, ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళు ఏదైతే ఈ 3 years ఈ యూనివర్సిటీలలో కానీ క్లాస్ రూమ్స్లలో చదువుకున్నది వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చూస్తారు. ఒక ఫార్మర్ని వాళ్ళకి అటాచ్ చేయడం జరుగుతుంది. ఆ ఫార్మర్తో రోజు మామూలుగా వెళ్ళి మమేకమై ఫార్మర్ ఏ పనులు చేస్తున్నాడు, సీడ్ నుంచి సీడ్ వరకు, అంటే సీడ్ సోయింగ్ నుంచి సీడ్ హార్వెస్ట్ వరకు ఫార్మర్స్తో ఉండి సోయింగ్ అప్పుడు ఎలా చేస్తున్నాడు అవి నోట్ చేసుకోవడము, వాళ్ళు గమనించడము, తర్వాత అవి రిపోర్ట్ రాయడము, రికార్డింగ్ చేయడం ఉంటుంది. తర్వాత ఎప్పుడు పెస్టిసైడ్స్ చేస్తారు, ఎప్పుడు ఇరిగేషన్ ఇవ్వాల్సి వస్తుంది, ఎట్లాంటి స్ప్రేయింగ్ ఎప్పుడు చేస్తారు, ఏ కెమికల్స్ వాడతారు, ఏ పెస్ట్స్ వస్తాయి, డిసీజెస్ వస్తాయి, థియరీలో చదువుకుంటారు. ఇక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు, అవన్నీ గమనిస్తారు. కాబట్టి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. కాబట్టి వాళ్ళు రాటు తెరుతారు. ప్రతిది ఒకటి వాళ్ళు 4 years అవగానే వాళ్ళకంతా రెడీ టు వర్క్, రెడీ స్టూడెంట్ రెడీ ప్రోగ్రామ్ అంటాం. ఇది స్టూడెంట్ రెడీ 5th DIN ప్రకారంగా స్టూడెంట్ రెడీ ప్రోగ్రామ్ అనేది అంటే స్టూడెంట్స్ని వీఆర్ మేకింగ్ దెమ్ టు రెడీ ఇమీడియట్లీ ఆఫ్టర్ దేర్ గ్రాడ్యుయేషన్ టు డూ ఎనీ జాబ్ ఆర్ టు డూ ఎనీ దేర్ ఓన్ పర్సనల్ ఎంటర్ప్రెన్యూర్షిప్. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఈ 4 yearsలో 8th semesterలో అవన్నీ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారండి. ఓకే, సో 4th year ప్రాక్టికల్ కాబట్టి వెంటనే అంటే వారి ఇంట్రెస్ట్ కొద్దీ వెంటనే వాళ్ళు జాబ్ చూసుకునే అవకాశం కానీ వచ్చే అవకాశం ఈ 4 yearsలో ఏదైతే వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు, ఇప్పుడు మా 4th year వాళ్ళు ఇంటర్న్షిప్ కూడా అయిపోయింది. ఒక 23 ఆర్గనైజేషన్స్లో ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్, సీడ్ ఇండస్ట్రీలో, పెస్టిసైడ్ ఇండస్ట్రీస్లో, ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్లో వాళ్ళు 90 days వాళ్ళతో ఉండి కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుంది, కార్పొరేట్ హైరార్కీ ఎలా ఉంటుంది, ఎలా అక్కడ వాళ్ళు ఎలా సీడ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, కానీ ఫర్టిలైజర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, పెస్టిసైడ్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, దాని మార్కెటింగ్ ఎలా, ఇవన్నీ అవగాహన చేసుకున్నాక కాబట్టి వాటిని స్టూడెంట్ రెడీ ప్రోగ్రామ్. కాబట్టి వాళ్ళకి ఈజీగా ఎంబడే జాబ్లో కూడా సెట్ అవ్వడానికి కూడా మళ్ళీ అడిషనల్గా ట్రైనింగ్ కూడా అవసరం లేకుండా చేస్తామన్నట్టు. ఈ అంత వాళ్ళకు ఎడ్యుకేషన్, అంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మేము వాళ్ళకు మా స్టాఫ్ మెంబర్స్ ఉంటారు. ఏదైతే వీళ్ళు ఇండస్ట్రీలో వాళ్ళు అక్కడ చేస్తున్నారో వాళ్ళ సైంటిస్ట్ కూడా వీళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళతోటి ఎక్స్పీరియన్స్ గడిస్తారండి. ఓకే, అంటే నార్మల్గా చాలా మంది ఇష్టం లేకుండా కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు. నాకు తెలిసి జాయిన్ అయిన తర్వాత ఇష్టం కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ సెమిస్టర్లో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఒక సెకండ్ సెమిస్టర్ నుంచి వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలా తెలుస్తుంది, వాళ్ళ సీనియర్స్ దగ్గర నుంచి అడిగి తెలుసుకుంటారు. స్టాఫ్ మెంబర్స్ వాళ్ళతో రెగ్యులర్ ఉండాలి. ఎందుకంటే మా దగ్గర పర్టికులర్గా ఒక 20 స్టూడెంట్స్కి ఒక స్టాఫ్, ఒక అడ్వైజర్, మెంటర్ అని అంటారు. ఆ మెంటర్స్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎలా వాళ్ళు నేర్చుకోవాలి, ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి, ఎక్స్ట్రా వాళ్ళకి ఏంటి, ఏదన్నా సపోజ్ మార్క్స్ తక్కువ వచ్చినా వాళ్ళకి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడము, వాళ్ళకి రెమిడియల్ క్లాసెస్ కానీ కండక్ట్ చేయడము, ఇవన్నీ మేము చేస్తుంటాం. కాబట్టి వాళ్ళకి 4th year వచ్చేసరికి వాళ్ళు ఏం చేయాలని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు స్పెషల్గా మేము మల్లారెడ్డిలో ఏంటంటే ఎక్కడ లేని విధంగా 4th year స్టూడెంట్స్ని మేము ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్కి యూఎస్కు, నెదర్లాండ్కి పంపించాము. ఒక 40 మంది స్టూడెంట్స్ని మేము పంపించాము. వాళ్ళు ఎంచక్క అక్కడ ఎక్స్పీరియన్స్, వాళ్ళ టెక్నాలజీ ఎలా ఉంటుంది, ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళని మేము బయటికి పంపడం జరిగింది. 3 months ప్రోగ్రామ్, 6 months ప్రోగ్రామ్, 9 months ప్రోగ్రామ్ వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి రెగ్యులర్గా ఈ ప్రోగ్రాము ఇన్సైడ్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా కూడా ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ చేయాలని స్టూడెంట్స్కి మేము పెట్టుకున్నాము. సో అబ్రాడ్ ఎందుకు పంపించారంటే ఇంటర్న్షిప్కి దాని మెయిన్ రీజన్ ఏంటి? రీజన్ అంటే మన దగ్గర టెక్నాలజీ ఉంది. ఇంకా అమెరికాలో అంటే ఆల్మోస్ట్ ఆల్ టోటల్లీ మెకనైజ్డ్. అక్కడ ఒక 3,000, 5,000 acresలో ఒక 10-15 members కంటే ఎక్కువ చేయరండి. మన దగ్గర ఒక ఎకరంలోనే 10 మంది పని చేస్తాం. కాబట్టి ఆ టెక్నాలజీ ఎలా ఉన్నది, సోయింగ్ ఎలా అవుతుంది, హార్వెస్టింగ్ ఎలా అవుతుంది, ప్రాసెసింగ్ ఎలా అవుతుంది, మిల్లింగ్ ఎలా అవుతుంది, తర్వాత ఈ రోబోట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎప్పుడు ఫ్రూట్స్ మెచ్యూర్ అవుతాయి, ఎప్పుడు వీటిని హార్వెస్ట్ చేయాలి, ఎప్పుడు గ్రేడింగ్ చేయాలి, టోటల్లీ హైలీ మెకనైజ్డ్. అది వాళ్ళు ఎక్స్పోజర్ అవుతారు. ఇజ్రాయెల్లో అదే జరుగుతుంది. ఇప్పుడు యూఎస్లో, ఇప్పుడు మా పిల్లలైతే ఎక్కడ ఉన్నారో ఫ్లోరిడాలో, ఒహియాలో, దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ రైట్లీ హౌ టు సో ది సీడ్లింగ్స్ ఇన్ ద ట్రేస్, ప్రోట్రేట్స్ అండ్ హౌ దే విల్ బి ట్రాన్స్ప్లాంటెడ్ ఇన్ ద మెయిన్ హైడ్రోపోనిక్ సిస్టమ్, వర్టికల్ ఫార్మింగ్లో అవన్నీ నేర్చుకుంటున్నారు. కాబట్టి ఆ టెక్నాలజీ వాళ్ళు నేర్చుకున్నారంటే వాళ్ళు వచ్చాక ఇక్కడ వాళ్ళకి రెడీ ప్రోగ్రామ్స్ జాబ్లో కానీ ఏదైనా ఇండస్ట్రీ వాళ్ళు తీసుకోవడం, లేకుంటే వాళ్ళు మంచిగా వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళే ఒక ఎంటర్ప్రెన్యూర్గా అయ్యి వాళ్ళే వర్టికల్ ఫార్మింగ్ చేయొచ్చు. సో అక్కడ ఏమైనా అంటే మనం ఇంటర్న్షిప్ చేసినప్పుడు మనకు అక్కడ ఏమో అవకాశాలు వస్తాయంటారా? అర్న్ వాల్యూ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని పర్ అవర్ దే ఆర్ గెటింగ్ $12 ఈక్వల్గా. సో ఎవ్రీ అవర్ దే ఆర్ గెటింగ్
దే ఆర్ పేడ్ $12. సో కాబట్టి వాళ్ళు ఏదైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిందో వాళ్ళకి అక్కడ పోయి రీచ్ అవ్వడానికి అది ఈక్వల్గా అమౌంట్గా వాళ్ళు గెయిన్ చేస్తున్నారు. బట్ వాళ్ళు ఇక్కడికి రావాలి డిగ్రీ ఎందుకంటే కంప్లీట్ యాజ్ ఏ స్టూడెంట్కే వెళ్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చాకనే మళ్ళీ వాళ్ళు మళ్ళీ ఉన్నత ఉద్యోగాన్ని ఎక్కడైనా మళ్ళీ వెళ్ళొచ్చు. సో కాబట్టి ఆ ఎక్స్పోజర్ వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ వచ్చారు. ఈ ఇయర్ కూడా చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ 3rd ఇయర్ అయితే 4th ఇయర్కి వస్తారో అక్టోబర్ నవంబర్లో వాళ్ళని కూడా పంపించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఓకే, సో ఈ కోర్స్లో వెళ్ళాలి అంటే ఎంట్రన్స్ టెస్ట్ ఏది రాసి ఉండాలి అంటారు? స్టేట్ ఎంసెట్ కానీ మన తెలంగాణ గవర్నమెంట్ ఎంసెట్ కండక్ట్ చేస్తూ నీట్ కానీ తర్వాత మేము ఎంఆర్యు టెస్ట్ మల్లారెడ్డి యూనివర్సిటీ కామన్ అండ్ ఎంఆర్యు సెట్ అని పెడతాము. దాంట్లో మంచి స్కోర్ చేసిన వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇస్తాము. గవర్నమెంట్ ఏదైతే ఫీ ఫిక్స్ చేసిందో 2,10,000 కాకుండా మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి 1,20,000 కూడా ఒక 75,000 వరకు వాళ్ళకి స్కాలర్షిప్ రూపకంగా కూడా మేము వాళ్ళకి ఇస్తున్నాము. కాబట్టి ఈ ఎంట్రన్స్లో మార్క్స్ అక్కడ ఎంసెట్లో రాకున్న ర్యాంక్ మే యూనివర్సిటీ కండక్ట్ చేసే ఎంట్రన్స్లో వచ్చినా మేము స్కాలర్షిప్ ఇచ్చుకుంటూ వాళ్ళకి అడ్మిషన్ ఇస్తున్నాము. ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. బాబు గారు రాజమండ్రి నుంచి. బాబు గారు, మనతో పాటు రాజారెడ్డి గారు ఉన్నారు. సో బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్, దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా క్లియర్ చేస్తారు, మాట్లాడండి. అంటే అగ్రికల్చర్ కదండి, ఇప్పుడు మనకి బీఎస్సీ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండి మా దగ్గర ఉందండి. బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఎంఎస్సీ ఉంది, కోర్స్ ఉందండి. మీ అబ్బాయా ఇంటర్మీడియట్ చేశారా? ఇంటర్మీడియట్ అయిందండి. మా దగ్గర ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ ఉందండి. ఫుడ్ టెక్నాలజీ అండ్ కోర్స్, అది బీటెక్ అండి బీఎస్సీ అండి? అది బీఎస్సీ ఆనర్స్ అండి, 4 ఇయర్ డిగ్రీ కోర్స్. బీఎస్సీ ఆనర్స్, బీఎస్సీ ఎంత పడుతుంది సార్ ఫీజు? అది మీకు 1,00,000 పైన ఉందండి, 1,25,000 వరకు ఉంటుంది. 1,25,000 ఉందా సార్? రండి, అడ్మిషన్స్ అవుతున్నాయి. ఓకే, సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో అదే ఇందాక చెప్పాను, బీఎస్సీ అగ్రికల్చర్ కాకుండా మా దగ్గర బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ హార్టికల్చర్, ఎంఎస్సీ హార్టికల్చర్, ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ ఒక 8 ఎంఎస్సీ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ప్లాంట్ పెథాలజీ, ఎంటమాలజీ, అగ్రానమీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, హార్టికల్చర్, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అంటే ఏబిఎం ఇన్ అగ్రి బిజినెస్ ఎంబీఏ ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్. ఈ కోర్సెస్ ఏమో పీజీ కోర్సెస్ ఉన్నాయి. పిహెచ్డి కోర్సెస్ ఎంటమాలజీ, పెథాలజీ అండ్ జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, అగ్రానమీ, ఈ 4 కోర్సెస్లను మేము పిహెచ్డి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నామండి. ఓకే సార్, ఇప్పుడు చాలా కాలేజెస్ మేము ఈ కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, మా దగ్గర ఇది ఉంది అది ఉంది అని చెప్తూ ఉంటారు. సో ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కానీ దీని అనుబంధ కోర్సులు ఏమైనా చేయాలి అంటే ఏ కళాశాల, ఏ యూనివర్సిటీలో చేస్తే మంచిదంటారు? ఎప్పుడు కానీ స్టూడెంట్స్ ఏ కళాశాల, ఏ యూనివర్సిటీలో కానీ ఏ కాలేజీలో కానీ జాయిన్ అయ్యే ముందర అక్కడ ఎవరు, ఆ యూనివర్సిటీని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, చైర్మన్ ఎవరు, అక్కడ ఉండే మేనేజ్మెంట్ ఎవరు, ఫ్యాకల్టీ ఏంటి, ఏ కోర్స్ కరికులం ఫాలో అవుతున్నారు, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, ఫామ్ ఉందా, క్వాలిఫైడ్ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారా, ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉందా, అవన్నీ వచ్చి విజిట్ చేసి చూశాక వాళ్ళు జాయిన్ అవుతే బాగుంటుందండి. ఎందుకంటే అవి లేనిది ఒక థియరీ నాలెడ్జ్ ఇస్తే సరిపోదు. అగ్రికల్చర్ లైవ్ కోర్సు కాబట్టి వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఇవ్వాలా. ఎక్స్పీరియన్స్డ్, ట్రైన్డ్, వెల్ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటే కానీ ఇవి వాళ్ళకి స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. లేదు అంటే ఏదో జస్ట్ నేమ్ సేక్ ఉంటుంది, ఓన్లీ జస్ట్ వాళ్ళకి మోనోటనస్ లాగా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా ఎక్కడైనా వెళ్ళాం ఫస్ట్ విజిట్ చేసి స్టాఫ్ తోటి అక్కడ ఉండే విద్యార్థులతోటి కూడా ఎలా ఉంది కనుక్కున్న తర్వాత జాయిన్ అవుతే బాగుంటుంది. వాళ్ళకి కరెక్ట్గా ఇది సూట్ అవుతుందా లేదా అని వాళ్ళకి తెలిసిపోతుంది, అప్పుడు కానీ వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వాలండి. సో చాలా మంది కూడా సార్ అంటే అలా వెళ్ళి మాట్లాడి చూసే వెసులుబాటు ఉంటుందంటారా? మేము ప్రతి ఒక్కరి క్లాస్ రూమ్స్ విజిట్ చేయిస్తాము. క్లాసులు ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు రావచ్చు, స్టాఫ్ తోటి, మా కౌన్సిలర్స్ ఉంటారు, స్టాఫ్ తోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు. అక్కడ ఒక కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళతో ఇంటర్ అవ్వచ్చు. అన్ని ల్యాబ్స్ కూడా చూడొచ్చు, ఫామ్స్ చూస్తారు. చాలామంది ఇప్పటికీ అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. వాళ్ళు రోజు వచ్చిన ప్రతి ఒక్కరు ల్యాబ్స్ చూస్తారు. మా లైబ్రరీ ఫెసిలిటీ ఏంటి ఉంది, ఎక్విప్మెంట్ ఏముంది, ఫామ్లో కూడా వెళ్తున్నారు. వెజిటేబుల్స్ అక్కడ ప్రొడక్షన్, ఏఈఎల్పి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అక్కడ వర్మీ కాంపోస్ట్ ప్రొడక్షన్ ఉంది, మష్రూమ్ కల్టివేషన్ ఉంది, బయోపెస్టిసైడ్స్ చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు అక్కడ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూడవచ్చు. చూసిన తర్వాత వాళ్ళకు అప్పుడు వాళ్ళకు ఒక పరిజ్ఞానం వస్తుంది. ఒక ఇక్కడ మనం చదువుకుంటే మనకు సరైన ప్లేస్ ఇది, సరైన అనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి అక్కడ జాయిన్ అవ్వడానికి ఉంది.
అలా ఉండేటికినే మేము ఈ 4 ఇయర్స్లో ఒక బ్యాచ్ని సక్సెస్ఫుల్గా బయట పంపుతున్నాము. 480 స్టూడెంట్స్ని మేము ఫస్ట్ ఇయర్లో 2020లో అడ్మిట్ చేసిన వెంటనే మీరు చూడండి, మల్లారెడ్డి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అంటే ఎలా ఉంది అనేది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మిగతా వాళ్ళందరూ కానీ తెలుసు. సార్, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ఏ సబ్జెక్టులు బోధిస్తారంటారు? ముఖ్యంగా ఈ 4 ఇయర్స్లో 11 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఎంటమాలజీ, పెథాలజీ, సాయిల్ సైన్స్, అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, తర్వాత జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, అగ్రానమీ, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఈ కోర్సులు ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో అన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. ఇప్పుడు క్రాప్ ప్రొడక్షన్ అంటే సీరియల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్, ఎలా ఏ వెరైటీస్ ఏ సీజన్స్లో ఏ క్రాప్స్ వెళ్ళింది. అగ్రానమీ డీల్స్ విత్ ఆల్ ద ఫీల్డ్ క్రాప్స్. హార్టికల్చర్ ఉంటుంది, దాంట్లో ఫ్లోరికల్చర్, ఫ్రూట్ కల్చర్, ఫ్రూట్స్ పోమాలజీ అంటాము, ఒలరికల్చర్, వెజిటబుల్స్, ఈ క్రాప్స్ అన్నీ చెప్తారు వాళ్ళకి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఈ మెడిసిన్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్, ఈ వాటి మీద టోటల్గా వాళ్ళకి ఒక విషయ పరిజ్ఞానం వాళ్ళకి బోధిస్తారు. తర్వాత ఎంటమాలజీలో ఎక్కువ ఏ పంటల మీద ఏ ఇన్సెక్ట్స్ డ్యామేజ్ ఉంటుంది, అవి ఎప్పుడు చేస్తాయి, ఎక్కడ చేస్తాయి, ఎలా వాటిని మనము కంట్రోల్ చేయాలనేది ఎంటమాలజీ, ప్లాంట్ ప్రొటెక్షన్. అలానే పెథాలజీ, డిసీజెస్, ఫీల్డ్ క్రాప్స్ మీద వచ్చే అన్ని డిసీజెస్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా కంట్రోల్ చేయడం అనేది. తర్వాత అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్, విస్తరణ, ఈ టెక్నాలజీ ఏదైతే డెవలప్ అయిందో ల్యాబ్లలో అది ఎలా అక్కడి ఫార్మర్స్కి రీచ్ అవ్వాలా అంటే విస్తరణ అంటాము, అది ఎక్స్టెన్షన్ కూడా. అలానే స్టాటిస్టిక్స్ అంటే బేసిక్గా ఒక ఏదన్నా రీసెర్చ్, మనం ఇది ఒకటి హైపోథెసిస్ అంటే ఈ రీసెర్చ్ ఈ మెథడ్ బాగున్నదంటే ప్రూవ్ చేయాలంటే సైంటిఫిక్గా ఎవిడెన్స్ ఉండాలి, స్టాటిస్టికల్గా ప్రూవ్ చేయాలి. ఈ ఏదైతే పెస్టిసైడ్ ఇది ఉందో దీని మీద ఇలా చేస్తే ఇంత వచ్చిందనేది. అలానే ఎకనామిక్స్ అంటే మార్కెటింగ్, ప్రొక్యూర్మెంట్, సప్లై డిమాండ్ ఎలా ఉంటుంది, మార్కెటింగ్ ప్రైసెస్ ఎలా ఉంటుంది. సో ఎకనామిక్స్. ఇలా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అంటే మెషినరీ, ట్రాక్టర్ వర్కింగ్ ప్రిన్సిపల్స్, ఏ మెషినరీ ఎలా ఉంటాయి, ప్లౌస్ ఎలా ఉంటుంది, తర్వాత పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఎలా హార్వెస్టింగ్ చేస్తారు, అలానే ఎలా వాటిని డ్రైయింగ్ చేస్తారు, ఎలా ప్రాసెసింగ్ చేస్తారు, మిల్లింగ్, రైస్, ప్యాడీ ఉంది, ప్యాడీ నుంచి రైస్ ఎలా వస్తుంది, దాల్ నుంచి ఏది మన ఈ పల్సెస్ నుంచి దాల్ ఎలా వస్తుంది. సో ఇవన్నీ వాళ్ళకి చెప్తారు ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్లో. పోస్ట్ హార్వెస్ట్ హైటెక్ అగ్రికల్చర్ ఏదైతే ఇప్పుడు ఈ పాలీ హౌజెస్లలోని, గ్రీన్ హౌజెస్లో కానీ షేడ్ హౌజెస్లలో హౌ టు కల్టివేట్ ద థింగ్స్. ఎందుకంటే మన దగ్గర ల్యాండ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అయింది కాబట్టి మనము ఈ ఉన్న ల్యాండ్లోనే వర్టికల్గా ఫార్మింగ్ చేసుకోవచ్చు. 1 ఎకరాల ఏదైతే పండిస్తామో మనం ఒక 10 ఎకరాలలో పండించేది వర్టికల్ ఫార్మింగ్లో మనం చేసుకోవచ్చు. ఏది హైడ్రోపోనిక్స్ అని, సాయిల్ లెస్ కల్టివేషన్ అని. ఒక్కొక్క లేయర్స్లో అలా క్రాప్స్ వస్తాయి. ఎక్కువ లీఫీ వెజిటబుల్స్, ఈ చెర్రీ టొమాటో, ఈ పొటాటో, ఇవన్నీ ఈ వర్టికల్ ఫార్మింగ్లో పాలీ హౌజెస్లో చేస్తున్నారు కాబట్టి హైటెక్ అగ్రికల్చర్. ఇవి కూడా హార్టికల్చర్ సబ్జెక్ట్లో వాళ్ళకి టీచ్ చేస్తుంటాము. దాంతో పాటుగా వీళ్ళకి రెగ్యులర్గా విజిట్స్ ఉంటాయి. అంటే ఈ ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎలా ఫంక్షనింగ్ చేస్తున్నాయి, తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వాళ్ళకు లోన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది ఎప్పుడైతే విజిట్ చేసినామో. అలానే కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. కృషి విజ్ఞాన కేంద్రాలలో ఎలా ఈ విస్తరణ కార్యక్రమం మామూలుగా ఈ రైతులకు ఎలా రీచ్ అవుతుంది ఈ టెక్నాలజీ. కాబట్టి ఇవన్నీ విజిట్స్ కూడా ఉంటాయి. బ్యాంక్స్, కృషి విజ్ఞాన కేంద్రాస్, రీసెర్చ్ స్టేషన్స్, లైక్ మన దగ్గర ఇక్రిసాట్ ఉంది, ఇక్రిసాట్ కూడా విజిట్ చేసి వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, ఎలాంటి రీసెర్చ్ అవుతుంది. తర్వాత హైదరాబాద్లో ఉన్న అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్స్ మరి ఇండియాలో ఎక్కడ లేవండి. డిఆర్ఆర్ రైస్ రీసెర్చ్ ఉంది, ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ఉంది, మెట్ట వ్యవసాయం ఉంది, క్రీడా ఉంది, సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ ఉంది. కాబట్టి ఈ విజిట్స్ కూడా ఈ సెంటర్స్లలో కూడా విజిట్ చేసి అక్కడ ఎలాంటి రీసెర్చ్ అవుతుంది, ఎలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అక్కడ కూడా స్టూడెంట్స్ గెయిన్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఈ 4 ఇయర్స్లో ఈ సబ్జెక్ట్స్ చదువుకుంటూ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ విజిట్స్ కూడా ఉంటాయి. మామూలుగా రైతులకు వెళ్ళి మార్నింగ్ వాళ్ళని బస్సులో తీసుకెళ్ళి ఆ విలేజెస్లలో ఉండేది రైతులు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ అవుతున్నారు, అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఎలా సాల్వ్ చేయాలనేది ఒక నా పంట యాప్ ఉందండి. దాని నుంచి కూడా వీళ్ళు స్టూడెంట్స్ అక్కడ ఉండే గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్నీ అప్లోడ్ చేస్తారు. పెస్ట్, డిసీజెస్, ఎనీ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఉంటే అవన్నీ అప్లోడ్ చేసి తర్వాత వాళ్ళకి ఫార్మర్స్ కూడా ఒక ఫార్మ్ అడ్వైజరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఏదైనా రైతుకి ఒకటి సందేహం వస్తుంది, ఇలాంటి
మొక్క చెడిపోతుంది, చనిపోతుంది, అది రీజన్ ఏంటి, ఒకవేళ అది ఇన్సెక్ట్ వలన, డిసీజ్ వలన, లేకుంటే డెఫిషియన్సీ సిమ్టమ్ వలన ఎందుకు మొక్క చనిపోతుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయడం, దానికి ఏంటి రెమెడీ, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయడం అనేది కూడా స్టూడెంట్స్ లైవ్గా ప్రాక్టికల్గా అక్కడ చేసుకుంటున్నారు. తర్వాత వచ్చినాక ప్రొఫెసర్స్ వాళ్ళకి అడ్వైజ్ ఇస్తారు. ఫామ్ అడ్వైజర్లో కూడా నా పంట యాప్ ఉంది, కృషి అభ్యాస్ అని పెట్టాము. దాంట్లో కూడా వీళ్ళు డిజిటల్ అగ్రికల్చర్ ఫస్ట్ టైం మేము రావే కూడా డిజిటల్ చేశాము. అంటే స్టూడెంట్ ఎక్కడ ఏ విలేజ్లో ఉన్నప్పుడు, యాగంటిలో ఉన్నాడు, జమ్మికుంటలో ఉన్నాడు, గడ్డిపల్లిలో ఉన్నాడు, తునికి మెదక్లో ఉన్నాడు, సో ఇక్కడ పెద్దపల్లి ఉన్నాడు, అక్కడ స్టూడెంట్స్ అక్కడ ఉండి ఫామ్లో ఉన్నారా, వాళ్ళు ఎలా అక్కడ ఫామ్లో ఉండే డేటాని ఎలా జనరేట్ చేస్తున్నారు, దాన్ని ఎవ్రీ మినిట్ అంటే ఆ రోజు డేటా ఎంత జనరేట్ అయింది ఆ యాప్లో అప్లోడ్ చేసిన తర్వాత దానికి వాళ్ళకి మళ్ళీ ఒక బుక్గా ప్రింట్ చేసి వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది, రికార్డ్ మెయింటైన్ చేయడం. సో డిజిటల్ అగ్రికల్చర్ కూడా మేము డిజిటలైజేషన్. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రవిశంకర్ గారు కడప నుంచి. రవి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. చెప్పండి రవికుమార్. అదే సార్ మేడం, మేము అగ్రికల్చర్ బిఎస్సీ చేయాలనుకుంటున్నాము. ఎంత పర్సెంటేజ్ వచ్చిందండి? అదే సార్ మాది కడప. అవును, ఎంత పర్సెంటేజ్ వచ్చింది? పాపనా బాబా? బాబు సార్, బాబు. ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 57% అవుతుందా సార్? సరే రండి, అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారా? అవునవును సార్. ఫీజు ఎంత ఉంటుంది సార్? ఫీజు 1,35,000 అలా ఉంటుంది. మీరు రండి, వచ్చాక నేను మాట్లాడతాను అక్కడ. అవును, మాకు ఎట్లా సార్? మాకు ఇన్స్టాల్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? ఇన్స్టాల్మెంట్ లేదా ఒకేసారి పే చేయాలి సార్ 130? మీరు రండి, నేను అక్కడికి వచ్చాక చెప్తాను ఇన్స్టాల్మెంట్ పే చేయాలా ఒకేసారి పే చేయాలా. సరే, ఓకే అండి. సో అగ్రి పాలిటెక్ డిప్లొమా చేసిన విద్యార్థులు బిఎస్సి అగ్రికల్చర్ చేయొచ్చా? అవునండి, చాలామంది ఎందుకంటే ఇంటర్మీడియట్ చేయకుండా కొందరు అగ్రికల్చర్ డిప్లొమా ఉన్నాయి, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అంటాము. ఎస్ఎస్సి తర్వాత వాళ్ళకి 2 years కోర్స్ ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో వాళ్ళు ఈ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు, డిఫరెంట్ కేవీకేస్లలో కూడా ఉన్నాయి. అక్కడ చేశాక వాళ్ళు ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. ఆ ఎంట్రన్స్లో వాళ్ళకి అందరికీ రావు. కాబట్టి మా కాలేజీలో కూడా, మా యూనివర్సిటీలో కూడా డిప్లొమా చేసిన వాళ్ళకి ఒక అడ్మిషన్కి ఎలిజిబిలిటీ ఉందండి. వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు, వాళ్ళు ఎలిజిబుల్ ఉంది. అది కాకుండా ఇంటర్మీడియట్లో కూడా ఒక క్రాప్ ప్రొడక్షన్ ఉంది, ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అని ఉందండి. క్రాప్ ప్రొడక్షన్ ఉంది, సెరికల్చర్ ఉంది, పోల్ట్రీ ఉంది, డైరీ. ఆ స్టూడెంట్స్ కూడా ఈ బీఎస్సీ అగ్రికల్చర్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉందండి. ఓకే, సో ఈ కోర్స్ చేసిన వాళ్ళు అంటే ఇటు ప్రైవేట్, గవర్నమెంట్ సెక్టార్స్లో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, అలాగే మినిమం శాలరీ ఎంత? బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోగానే వాళ్ళు జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని ఐసీఆర్ కండక్ట్ చేస్తుందండి. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేస్తుంది. వాళ్ళు ఆ టెస్ట్ రాశాక ఇండియాలో ఉన్న ఏ యూనివర్సిటీలో కూడా వాళ్ళు ఎలిజిబుల్. ఐసీఆర్ ఉన్నదా లేదా అని వాళ్ళు చూడరు. బీఎస్సీ అగ్రికల్చర్ 4 years కోర్సు ఇన్ ఎనీ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసి ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఆ టెస్ట్ రాశారంటే, మంచి ర్యాంక్ వచ్చిందంటే, ఇప్పుడు ఐఆర్ఐ అనేది ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఢిల్లీలో పూసాలో ఉంది. వన్ ఆఫ్ ద ప్రీమియర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ. అక్కడ సీట్ వాళ్ళకు మంచి ర్యాంక్ వస్తే అక్కడ కూడా సీట్ వస్తుంది. 30,000+ వాళ్ళకి మంత్లీ స్టైఫండ్ వస్తుంది. 2 years ఎంఎస్సీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. తర్వాత ఎస్ఆర్ఎఫ్ రాసి పిహెచ్డి చేసుకోవచ్చు. అలానే కాకుండా స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎక్కడైనా వాళ్ళకు మంచి ర్యాంక్ వస్తే విత్ ఫెలోషిప్ ఇస్తారు. కాబట్టి అక్కడ ఎంఎస్సీ చేసుకోవచ్చు. ప్రైవేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్లో ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసుకోవచ్చు. లేదు అంటే వాళ్ళు బ్యాంక్స్, ఆల్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆల్ బ్యాంక్స్ క్రెడిట్ డివిజన్ ఉంది. అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అంటారు. ఎస్బీఐలోనేమో రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ అంటారు. రెగ్యులర్గా ఎవ్రీ 6 months, ఎవ్రీ 3 months వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దాంట్లో కూడా వాళ్ళు ఎలిజిబుల్. వాళ్ళు అగ్రికల్చరల్ ఆఫీసర్ లోన్ క్రెడిట్ ఇవ్వడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. లేదు అంటే పెస్టిసైడ్ ఇండస్ట్రీస్, సీడ్ ఇండస్ట్రీస్, ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్, ఇవన్నిట్లలో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉందండి. కాబట్టి వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ శ్రీనివాసులు శెట్టి అని బీఎస్సీ అగ్రికల్చరల్ మా జూనియర్ రాజానగర్లో చేశాడు. ఇవాళ ఎస్బీఐ చైర్మన్ అయ్యాడు. ఆయన అగ్రికల్చరల్ గ్రాడ్యుయేటే. 4 years బ్యాక్ గోవిందరాజులు అని ఉన్నాడు, నాబార్డ్ చైర్మన్, ఆయన అగ్రికల్చరల్ గ్రాడ్యుయేటే. కాబట్టి వీళ్ళు ఏ గ్రూప్
యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ 1 సర్వీసెస్ వీటన్నిటికి ఎలిజిబుల్. కాబట్టి అగ్రికల్చర్ బీఎస్సీ చేస్తే జాబ్స్ లేవు అనేది, దేనికి వాళ్ళు ఎలిజిబుల్ కాదనేది ఒక అపోహ. వాళ్ళు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేసి ఏ ఫీల్డ్లోనైనా వాళ్ళు వెళ్ళొచ్చు. కాబట్టి వీళ్ళే సక్సెస్ఫుల్ ఎంప్లాయీస్ అయ్యారు. ఎందుకంటే వీళ్ళ గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్స్ తెలుసు అగ్రికల్చర్. ఎందుకంటే ఇది మన రూరల్ ఇండియాలో మ్యాక్సిమం పర్సన్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద అగ్రికల్చర్. కాబట్టి అగ్రికల్చర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆఫీసరు కరెక్ట్గా వాళ్ళకు సూట్ అవుతారు. వాళ్ళే సక్సెస్ఫుల్ ఆఫీసర్స్ అయ్యారు, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ మిగతా వాళ్ళందరూ కానీ. రైట్, థ్యాంక్ యూ రాజారెడ్డి గారు. సో ఈ వ్యవసాయ విద్యకు సంబంధించి దాని ప్రాముఖ్యత ఏంటి, ఎటువంటి హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఇలాంటి విషయాలన్నీ వివరించి చెప్పినందుకు థ్యాంక్ యూ.